ఈరోజు ఈ ఎపిసోడ్లో వివో కంపెనీ మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మరొక యూ సిరీస్లో బడ్జెట్ మొబైల్ ఫోన్ అదేనండి వివో U20. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూని అయితే చూసేద్దాం. దీని వచ్చేటప్పటికే నేను మొదటి సేల్లోనే పర్చేజ్ చేశాను. అంటే వీళ్ళు November 28th నాడు మొదటి సేల్ అనౌన్స్ చేశారు. 29th నాకు డెలివరీ అయిపోయింది. ఆ రోజు అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు ఏమైనా మిస్ అయ్యారు అన్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఆల్మోస్ట్ నా జర్నీలో దీంట్లో ఉన్నటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, కాన్ ఎలిమెంట్స్ ఏంటి, ఆల్మోస్ట్ నేను 10 days పైన ఈ మొబైల్ ఫోన్ అయితే యూస్ చేశాను. ఇక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని అయితే ఈరోజు చూసేద్దాం. అంటే ఈ ప్రైస్ బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి. సో ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనే దాని గురించి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ ఇయర్ ఎండ్ కల్లా అంటే December 31st కల్లా నేను 55K సబ్స్క్రైబర్స్ని అయితే టార్గెట్ చేసుకున్నాను. నేను చేసుకోవడం కాదు, మీరు కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఎలా అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్కో లేదా మీ సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్స్ అన్నిటిలో కూడా మన వీడియోస్ని కొంచెం షేర్ చేయగలరు. సో దాట్ మనకి రీచ్ పెరుగుతుంది అండ్ నా గోల్కి నేను చాలా సునాయాసంగా రీచ్ అవ్వగలను. అలాగే ఇలాంటి గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూస్ ఎన్నో మన ఛానల్లో తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని పెర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకోవాలి. దీంట్లో అండర్ హుడ్ మనకి Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 675 SoC చిప్సెట్ రావడం జరుగుతుంటుంది. ఏదైతే రీసెంట్గా షామీ కంపెనీ రెడ్మీ Note 7 Proలో తీసుకొచ్చారో సేమ్ ప్రాసెసర్నే మనం ఇందులో చూస్తూ ఉంటాం. సో పెర్ఫార్మెన్స్ వైజ్గా అయితే సింప్లీ సూపర్బ్ అని నేను చెప్తాను. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 712 SoC చిప్సెట్కి ఇది టఫ్ కాంపిటీషన్ అని చెప్తాను. ఈవెన్ ఇంకా చెప్పాలంటే దానికన్నా లిటరల్లీ ఇదే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ మనకు ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ చిప్సెట్లో ఉండేటువంటి కోర్స్ ఏవైతున్నాయో ఆ కోర్సు దీన్ని డెవలప్ చేశారు కాబట్టి పెర్ఫార్మెన్స్ మాత్రం ఆసమ్. ఇకపోతే ర్యామ్ దీంట్లో మనకి 4GB ర్యామ్ అలాగే 6GB ర్యామ్ రెండు వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ ఏదైతే ఉందో బేస్ వేరియంటే 4GB అలాగే మనకి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి. సో నాకు గేమింగ్ ఆడుతున్నా, ఈవెన్ PUBG ఆడుతున్నా నాకు ఎక్కడా కూడా ల్యాగ్ అనిపించలేదు. ఈవెన్ ఇందులో మనకి అల్ట్రా గేమింగ్ మోడ్ ఏదైతే ఉందో మన గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఎన్రిచ్డ్గా ప్రొవైడ్ చేయడంలో మనకి హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో రెగ్యులర్గా మనం బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా eMMC స్టోరేజ్ని మనం చూస్తాం. దీంట్లో వచ్చేటప్పటికే మనకి eMMC కాకుండా UFS 2.1 స్టోరేజ్ని తీసుకొచ్చారు. సో ఇదొక మంచి మూవ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా దీన్ని మీరు చూసారన్నట్లయితే ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో మనకి UFS 2.1ని ప్రొవైడ్ చేస్తుంటారు. అలాంటిది వీళ్ళు బడ్జెట్ మొబైల్ ఫోన్లో కూడా UFS 2.1ని తీసుకొచ్చారు. సో మీకు యాప్ యాక్సెస్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు ద eMMC కన్నా కానీ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు గేమ్స్ ఆడుతున్నా ఎటువంటి ల్యాగ్ కానీ ఎటువంటి లెగసీ లేకుండా మీరు యూస్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఫెంటాస్టిక్ అని నేను చెప్తాను. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని డిస్ప్లేని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో 6.3 లేదా 6.4 ఇంచెస్ని మాత్రమే మనం చూస్తుంటాం. దీంట్లో ఏకంగా మనకి 6.5 ఇంచెస్ 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. సో ఎవరైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ లైక్ OTT యాప్స్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు, అంటే అమెజాన్ ప్రైమ్ కావచ్చు లేదా నెట్ఫ్లిక్స్ కావచ్చు లేదా యూట్యూబ్ కావచ్చు, సో ఇలాంటి వాళ్ళందరికైతే ఇదైతే సూపర్ ఫెంటాస్టిక్ అంటాను. ఈవెన్ ఇందులో మనకి 19:9 ఆస్పెక్టాస్ రేషియోలో పిక్చర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వైడ్ 1L1 సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్లో అమెజాన్ ప్రైమ్లో కావచ్చు నెట్ఫ్లిక్స్లో కావచ్చు మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే ఆస్వాదించవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా థిన్ రిజల్ట్స్తో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ కంపెనీ క్లెయిమ్ చేయటం 90.3% అని ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా మీరు చూసారంటే అరౌండ్ 86-87% దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ వాటర్ డ్రాప్ నాచ్ కూడా మనకి చాలా చిన్నగా డిజైన్ చేశారు. సో మ్యాక్సిమం ఫుల్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ అయితే మీరు ఆస్వాదించేటువంటి సదుపాయాన్ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. స్క్రీన్ పరంగా నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఇకపోతే దీనిపైన ఉండేటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కంపెనీ అయితే మనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ దీంట్లో ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళారు అన్నట్లయితే కనుక పాండాకి సంబంధించినటువంటి MN2228 అనేటువంటి ప్రొటెక్షన్ మనకు ప్రొవైడ్ చేశారు. సో కంపేర్డ్ టు ద కార్నింగ్ గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ వాటితో పోలిస్తే ఇది
వచ్చేటప్పటికే 70% దాకా మనకి ప్రొటెక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని తీసుకొస్తే బాగుండేదని నా ఆలోచన. కాకపోతే కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం పాండాకి సంబంధించినటువంటి గ్లాస్ని యూజ్ చేశారని చెప్పి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, మొబైల్ ఫోన్ కింద పడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు పౌచ్ చేసుకొని యూజ్ చేయండి. సో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అంటే కంపేర్ టు ద నోట్ 7 Pro ఇట్లాంటి వాటితో ప్రొటెక్షన్ కంపేర్ చేశారన్నట్లయితే ఇక్కడ ప్రొటెక్షన్ కొంచెం లో ఉందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మరొక ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే ఈవెన్ మనకి ఇందులో డార్క్ మోడ్ ఫీచర్ ఇచ్చారు. ఈవెన్ ఇది IPS LCD అయినా కానీ సో డార్క్ మోడ్ ఫీచర్ రెగ్యులర్గా నాలాంటి వాళ్ళు నేనైతే ఎక్కువగా డార్క్ మోడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ స్క్రీన్ అపీరెన్స్ ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఈసారి దీంట్లో మనకి డార్క్ మోడ్ చూడటం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఓవరాల్గా నాకు స్క్రీన్ పరంగా అలాగే ఇంటర్ఫేసెస్ పరంగా కొంచెం దీంట్లో నాకు మార్క్స్ అయితే గెయిన్ చేశానని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి అన్నట్లయితే కనుక ఈవెన్ దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు, హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా. అంటే మీరు అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్, అది కూడా డ్యూయల్ వోల్టా LTE టెక్నాలజీకి సంబంధించినటువంటి సిమ్ కార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మెమరీ కార్డ్ని కూడా అప్ టు 512 GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు చూసారన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. 2 సిమ్ కార్డ్స్నే వాడుకోవాలి, లేదు అన్నట్లయితే కనుక మనము ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఎక్కడా సిమ్ కార్డ్ కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు మెమరీ కార్డ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అప్ టు 512 GB దాకా. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారో అన్నట్లయితే కనుక దీని డిజైన్ అని చెప్పొచ్చు. సో రేర్ మీరు చూడొచ్చు దీని గ్రేడియంట్ డిజైన్ ఏదైతే ఉందో సూపర్. అంటే ఇది ఒక బడ్జెట్ సెగ్మెంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ అనిపించదు చూడటానికి, ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ని వాడుతున్నారు అనేటువంటి ఫీల్ అయితే మీకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. ఈవెన్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలన్నట్లయితే కనుక ఫింగర్ ప్రింట్ యాక్సెస్ రెగ్యులర్గా అన్ని పనిచేసినట్లే ఇది కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా సూపర్ ఫెంటాస్టిక్గా పనిచేస్తుంది. కాకపోతే మీకు ఇక్కడ సన్ గ్లాసెస్ వాడుతున్నా లేదా క్యాప్ పెట్టుకున్నా కానీ పనిచేయదు. ఇది ఒక్క విషయం అయితే మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దీంట్లో మనకి బ్లూటూత్ వచ్చేటప్పటికే 5.0 టెక్నాలజీ తీసుకొచ్చారు, అలాగే వైఫై వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ తీసుకొచ్చారు. అంటే బోత్ 2.4 GHz అలాగే 5 GHz తీసుకొచ్చారు. ఇక GPS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక గోల్నాస్కి సంబంధించినటువంటి GPS సపోర్ట్ కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసారు అన్నట్లయితే ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటినీ కూడా వీళ్ళు మనకి బడ్జెట్లో తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఇక వీడియో రికార్డింగ్ అంటే కెమెరా వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి క్యాపబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అప్ టు 30 FPS, అలాగే 1080p మీద కూడా మీరు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు అప్ టు 60 FPS, అంటే 30 అండ్ 60 FPS. ఇకపోతే దీంట్లో మనకి 4Kలో అయితే ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయలేదు, కానీ 1080pలో మాత్రం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక స్లో మోషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 720p మీద మాత్రమే మనకి వీడియో రికార్డింగ్ని ప్రొవైడ్ చేశారు. ఇక టైం ల్యాబ్స్ కూడా 1080p మీద మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే టైం ల్యాబ్స్ ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ 8 మెగాపిక్సెల్ కెమెరా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇక దీంట్లో గూగుల్ కెమెరా సపోర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి రా ఫార్మాట్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే దీంట్లో గూగుల్ కెమెరా వర్క్ చేయదు. అఫ్ కోర్స్ వివో మొబైల్ ఫోన్స్లో మనం గూగుల్ కెమెరా సపోర్ట్ని కూడా చాలా తక్కువగా చూస్తుంటాం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు పవర్ ప్యాక్ చేశారు. సో ఆల్ డే బ్యాటరీ బ్యాకప్, ఈవెన్ మీరు 4G డ్యూయల్ వోల్టా LTE టెక్నాలజీ వాడినా కానీ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే 1 day వస్తుంది. ఒకవేళ నార్మల్గా అంటే రెగ్యులర్ యూజర్స్ కాకుండా హెవీ యూజర్స్ కాకుండా నామినల్ యూజర్స్ అయితే కనుక మీరు 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈసారి దీంట్లో మనకి 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటుగా అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయమనే మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఆడియో క్వాలిటీ అంటే మన వాయిస్ వాళ్ళకి కానీ లేదా వాళ్ళ వాయిస్ మనకు కానీ ఎక్స్ట్రాడినరీ. మీకు ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో కాల్ క్వాలిటీని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారో ఆల్మోస్ట్ అదే క్వాలిటీని మీరు ఇందులో చూడొచ్చు. ఈవెన్ మీరు మూవీస్ చూస్తున్నా లేదన్నట్లయితే గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మనకి లౌడ్ స్పీకర్ ద్వారా వచ్చేటువంటి వాల్యూమ్ కూడా చాలా బాగుంది. ఇకపోతే దీంట్లో సిగ్నల్ రిసెప్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈవెన్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నా అంటే అరౌండ్ ఒక 1.5 hours వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఫోన్ కాల్ మాట్లాడుతున్నా అంటే లైట్గా వామ్ అవుతుంది అనిపిస్తుంది, కానీ పెద్దగా
హ్యూజ్ వామ్ అయితే లేదు. ఈవెన్ గేమింగ్ ఆడుతున్నప్పుడు రెగ్యులర్గా అన్ని మొబైల్ ఫోన్స్ ఏ విధంగా అయితే వామ్ అవుతూ ఉంటాయో అరౌండ్ అప్ టు మీకు 40-41 డిగ్రీస్ దాకా ఇది టెంపరేచర్ రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కామన్ ప్రతి మొబైల్ ఫోన్ కూడా అప్రాక్సిమేట్గా మనకి ఇదే టెంపరేచర్స్కి రీచ్ అవుతూ ఉంటాయి. హెవీ గేమింగ్స్ లైక్ పబ్జీ కావచ్చు లేదా Asphalt 9 కావచ్చు. ఇక ఒకవేళ మీరు కనుక 10,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 10,000 రూపాయలే అన్నట్లయితే కనుక సింప్లీ గో ఫర్ దిస్. అంతేగాని దేంట్లో మళ్ళీ మీరు హయ్యర్ వేరియంట్స్కి అయితే వెళ్ళకండి. ఇక్కడైతే మీకు 6GB అక్కడ 64GB వేరియంట్ ఉన్నటువంటి మరొక మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది. సో దీని మీద ఒక 2,000 రూపీస్ ఎక్సెస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ అక్కడ ఆ ప్రైస్ ట్యాగ్లో మనకి మరిన్ని మొబైల్ ఫోన్స్ దొరుకుతూ ఉంటాయి. ఈవెన్ కలర్లో కూడా నాకైతే బ్లాక్ నచ్చలేదు, బ్లూ కలర్ ఎక్స్ట్రాడినరీ, సింప్లీ ప్రిఫర్ ద బ్లూ కలర్. ఒకవేళ మీరు నా చాయిస్కి వస్తే లేదు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు కేవలం రెండే కలర్స్, బ్లూ లేదా బ్లాక్, వాట్ ఎవర్ యూ కెన్ డిసైడ్. ఇకపోతే మీకే కలర్ నచ్చింది లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అన్ని మనం చూసాం. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మొట్టమొదటి కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లైట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇంత బడ్జెట్ తీసుకొచ్చారు కానీ వీళ్ళు ఇందులో మనకి నోటిఫికేషన్ లైట్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. నోటిఫికేషన్ లైట్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ రేర్ వచ్చేటప్పటికి మనకి సోనీ IMXకి సంబంధించినటువంటి 499 సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్ పిక్చర్స్ని గ్రాప్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఈవెన్ ఇది మనకి యావరేజ్ అని చెప్పుకోవచ్చు, మరీ అంత వరస్ట్గా లేదు, మరీ అలా అని చెప్పి సూపర్బ్ అని కూడా నేను చెప్పట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఫ్రంట్ కూడా మనకి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ కెమెరాస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇకపోతే రేర్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అది కూడా మనకి 120 డిగ్రీస్ దాకా మనం వీడియోస్ లేదా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది కూడా నాకు ఫ్యాంటాస్టిక్ అనిపించింది. ఈవెన్ దీంట్లో మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది డెప్త్ సెన్సింగ్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం మనకి మ్యాక్రో షాట్స్ తీయడం కోసం కూడా, అల్ట్రా మ్యాక్రో షాట్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. అల్ట్రా మ్యాక్రో షాట్స్ మాత్రం దీనిలో సూపర్బ్ అని నేను అంటాను. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రైమరీ కెమెరాను కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక దీంట్లో మరొక కాన్ ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి వెయిట్ అనే చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ కొంచెం ఇది మనకి ఎక్కువ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనకి 150-160 గ్రామ్స్ వెయిట్ దాకా చూస్తుంటాం మొబైల్ ఫోన్స్. ఇది వచ్చేటప్పటికి ఏకంగా అరౌండ్ 193 వెయిట్ దాకా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా 193 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అంటే కొంచెం మనకి బల్కీ అనిపిస్తుంటుంది. ఈవెన్ ఆ తర్వాత మీరు పౌచ్ వేశారు అన్నట్లయితే కొంచెం మనకి బల్కీ అనిపిస్తుంటుంది, కొంచెం హ్యాండీగా అయితే ఉండదు. ఒకవేళ మీరు ఎక్కువగా అంటే లైట్ వెయిట్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక కొంచెం స్కిప్ చేయమని చెప్తాను. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి 5000 mAh బ్యాటరీ వల్లనే మీకు ఈ బ్యాటరీ బ్యాక్ అంటే ఈ వెయిట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఆసమ్, దాని గురించి అయితే నేను అసలు మాట్లాడను. ఎక్స్ట్రాడినరీ బ్యాటరీ బ్యాకప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉండేటువంటి మైక్రో USB పోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లో ఈవెన్ రెడ్మీ కంపెనీలో మీరు చూసారన్నట్లయితే 7,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో కూడా వీళ్ళు మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని తీసుకొచ్చారు. వీళ్ళు ఈ మైక్రో USBకి బదులుగా Type-Cకి అప్గ్రేడ్ అయ్యి ఉంటే బాగుండేదని నా ఆలోచన. ఇది కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో దీన్ని కూడా వీళ్ళు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మేబీ U30లో అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఇకపోతే ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇందులో మీరు చూడొచ్చు ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో రెగ్యులర్గా అంటే మీకు నార్మల్గా పెద్దగా హెవీ యూసేజ్ అయితే నేనేం చేయను అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు బాగుంటుంది. కాకపోతే హెవీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో లాట్స్ ఆఫ్ బ్లాట్వేర్ ఉంటుంది, కొంచెం క్లమ్జీగా ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా. సో ఎప్పటికప్పుడు మీరు యాప్స్ని రీఫ్రెష్ చేసుకుంటూ లేదా మల్టీ టాస్కింగ్లో ఉన్నటువంటి యాప్స్ అన్నిటిని మాత్రం క్లోజ్ చేసుకుంటూ ఉంటే మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా కన్క్లూజన్ విషయానికి వచ్చేసేద్దాం. ఈ మొబైల్ ఫోన్ని ఈ బడ్జెట్లో పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బేస్ వేరియంట్ అయితే కళ్ళు మూసుకొని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ కెమెరాస్ మీ ప్రయారిటీ కాదు అన్నట్లయితే కనుక సో కెమెరాలు కూడా పర్వాలేదు, బాగానే పెర్ఫామ్ చేస్తే. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి రెడ్మీ Note 7 Pro ఉంది. అక్కడ ట్రూలీ IMX 586 సెన్సార్ 48 మెగాపిక్సెల్ కెమెరా రావుతుంది. అఫ్ కోర్స్ ఇందులో పిక్సెల్ బైండింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో పిక్సెల్ బిండింగ్ టెక్నాలజీని తీసి పక్కకు పెట్టారు అన్నట్లయితే 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీ కింద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ నాకు కెమెరా బెటర్ అనిపించింది. ఈవెన్ UI ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అలా కాదు మీరు దాన్ని కాకుండా వేరే ఏదైనా బ్రాండ్ చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ ఖచ్చితంగా దీన్ని నేను పర్చేజ్ చేయమని చెప్తాను. ఇకపోతే దీని కాంపిటీటర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అంటే రియల్మీ 3 Pro మీకు కూడా ఇదే ప్రైస్ ట్యాగ్లో
ట్యాగ్లో వస్తుంది, ఎందుకంటే ప్రైస్ కట్ తర్వాత వీళ్ళు ఇదే ప్రైస్ ట్యాగ్లోకి మనకు తీసుకొచ్చేసారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రియల్మీ 5S అలాగే రెడ్మీ నోట్ 7 Pro ఏదైతే ఉందో, అలాగే రెడ్మీ 8 మొబైల్ ఫోన్ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ ట్యాగ్లో వస్తూ ఉంటాయి. సో దీని కాంపిటీటర్స్ కింద ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ అయితే మీరు చూడొచ్చు. అండ్ బై ద బై ఈ మూడిటిలో అంటే రెడ్మీ నోట్ 8 అలాగే వివో U20 అలాగే రియల్మీ 3 Pro ఈ 3 మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయకపోతే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్ అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే కనుక మీరు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని చూస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ని చూస్తున్నారు, ఈవెన్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే UFS 2.1 మెమరీ కార్డ్స్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, ఇలాంటి పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్లో సింప్లీ ఆసమ్ ఫోన్ అని అంటాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఇది ఫ్రెండ్స్ వివో కంపెనీ రీసెంట్గా మన ముందు తీసుకొచ్చినటువంటి వివో U20 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.